నా ఫస్ట్ అనేది సిటీ పాసింగ్ ఉండే 2015 ఎల్పిజి బండి ఉండే. అది అమ్మినప్పటి నుంచి నాకు ఇప్పుడు అర్థమవుతుంది సిఎన్జి ఎందుకు తీసుకున్నా అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బ్రదర్ ఒకడు సిఎన్జి బండి అయితే తీసుకుంటూ, అది డిస్ట్రిక్ట్ పాసింగ్. ఆ బండి రేట్ ఎంత, దాని గురించి మన హైదరాబాద్లో నడిపిస్తాడు బ్రదర్, దాని గురించి ఏమైనా ఇబ్బంది ఉందా, అలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. చాలామంది అయితే కామెంట్ చేస్తుంటారు మనకు సిఎన్జి వెహికల్ అయితే ఎట్లుంటుందని అయితే అడుగుతుండ్రు. అందుకోసమే ఈ వీడియో చూస్తున్నా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ సిఎన్జి బండి చూపిస్తాను, చూడండి. బండి అయితే మనది సిఎన్జి. ఇది మనం వచ్చేసి ఇది వికారాబాద్ 34 అంటే వికారాబాద్ పాసింగ్. ఇది TG34T1404. ఇది వికారాబాద్ పాసింగ్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, దీని మీద లోబో లేదా, సిఎన్జి లోబో లేదు ఇక్కడ. సిఎన్జి బండి చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం ఇది టీఆర్ మీద ఉండే, మొన్ననే నంబర్ వేయించిండు మావాడు. మనం కనుక్కుందాం దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన డిస్ట్రిక్ట్ పాసింగ్ వెహికల్ రేట్ ఎంత? 2,60,000. 2,60,000. డౌన్ పేమెంట్ ఎంత కట్టినా? నెట్లో తీసుకున్నా 60,000 కట్టినా డౌన్ పేమెంట్. మంత్లీ ఈఎంఐ ఎంత? 11,980. ఎన్ని మంత్స్? 24 months. ఇంట్రెస్ట్ ఎంత పడ్డది? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ 2,87,000 అవుతుంది. మళ్ళీ 60,000 డౌన్ పేమెంట్. అయితే 80,000 ఎక్స్ట్రా పోయింది అన్నమాట. 80,000 ఎక్స్ట్రా అవుతుంది. ₹1 యాడ్ అయిందేమో. అయితే మనకు ఐడి ప్రూఫ్స్ ఏమేమి కావాలి? ఇది డిస్ట్రిక్ట్ పాసింగ్ సిటీ వాళ్ళు తీసుకుంటే ఐడి ప్రూఫ్ ఏమేమి కావాలి? సిటీ వాళ్ళు తీసుకుంటే ఆధార్ కార్డ్, లైసెన్స్, కరెంట్. అక్కడిదే కావాలా? అక్కడిదే కావాలి. అక్కడ 100,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఛార్జ్ చేసి ఇక్కడ ఇచ్చేస్తారు. ఎన్ని మంత్స్ అవుతుంది తీసుకొని? 4 months అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది సిటీలో? చాలామంది డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లు నడిపేయడానికి బోర్ పడుతుండ్రు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? సిటీలో అనేది గ్యాస్ది చాలా ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళో అంటే నడపవచ్చు గ్యాస్. సిటీలో 2 గంటలు 3 గంటలు లైన్లు. సిఎన్జి ఏడ మన మూసాపేటలో 100 బండ్లు ఉంటాయి. నిన్న మూసాపేట లేదని అత్తాపూర్ పోతే 48 బండ్లు ఏంటో నా బండి ఉంది. 3 గంటలు టైం వేస్ట్ అయింది. నిన్న కారుబార్ ఏం లేదు. దీంట్లో ఏంటంటే ట్యాంక్ ఫుల్ గ్యాస్ చేపిస్తే ఎన్ని కిలోలు వస్తుంది? ఎంత అమౌంట్ అవుతుంది? 4 కిలోన్నర వస్తుంది. 2,000 చేయొచ్చు ఈజీ. 2,000 అవుతుంది. మైలేజ్ ఎంత ఇస్తుంది బండి? 40-45 ఇస్తుంది. ఇది పెట్రోల్ కూడా ఉందేమో కదా దీనికి? పెట్రోల్ మైలేజ్ 20 ఇస్తుంది పెట్రోల్ మైలేజ్, అంతే. అంత తక్కువనా? ఎమర్జెన్సీ పెట్రోల్ అనేది. సిఎన్జి గురించి సిటీలో తీసుకుంటే ప్రాబ్లం, గ్యాస్ వల్ల ప్రాబ్లం. ఇది ఇంకా ఇది ఓలా ఊబర్లో డైలీ ఎంత చేస్తావు? డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి కదా అది. మనం నార్మల్ ఎక్కడెక్కడ తిరుగుతాను? నేను సిటీ మొత్తం తిరుగుతా. ఇంకా ఇప్పుడైతే ఏం పట్టలేదు. మన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు పడుతుండే బండ్లు. ఇప్పుడైతే ఎవరు పడతలేరు. పడితే మొన్న నా సికింద్రాబాద్ స్టేషన్లో పట్టిండు ఆటో. ట్రాఫిక్ పోలీస్ అంటే ఆటోలో కూర్చున్నాడు. ఏదో 5,000 10,000 అని ఇబ్బంది పెట్టిండు. నేను ఏదో 200 ఇచ్చి జరిపేసిన పోలీస్ని. ఇప్పుడు డైలీ నార్మల్లీ ఓలాలో ఎంత చేస్తావు డైలీ? నేను చేస్తా 2,000 2,500. గ్యాస్ ఉంటే, గ్యాస్ వల్ల ప్రాబ్లం అయితే 1,100 1200. ఒక్కొక్క రోజు మంచిగా గిరాకు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది గ్యాస్ డబ్బా. గ్యాస్ సండే శనివారం అనేది గ్యాస్ ముఖ్యం ఆటోలో. దానివల్ల 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మన ఛానల్ యూట్యూబ్ ఆటోస్ గురించి వీడియోస్ చేస్తుంటాను నేను. ఏంటంటే మనకు ఇది సిఎన్జి బండి తీసుకొని హైదరాబాద్లో కొత్త వాళ్ళు నడిపించవచ్చా, నడిపించలేరా? నడిపించవచ్చు, కొంచెం భయంతో నడపవచ్చు. కాదు, బంజారా హిల్స్, జూబ్లీస్ అక్కడ పోవద్దు ఆఫ్టర్నూన్ టైం. కాదు, డిస్ట్రిక్ట్ పాసింగ్ లో సిఎన్జి తీసుకుంటే బెస్టా, ఎల్పిజి తీసుకుంటే బెస్టా? సిటీలో అయితే ఎల్పిజి బెస్ట్. సిటీలో నడిపించాలి ఎల్పిజి బెస్ట్. నేను సిఎన్జి నాకు తెలియక తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే నేను విలేజ్ వాడిని కదా, విలేజ్ లో కూడా యూజ్ అవుతుంది, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది అన్నట్లు ఆ ఆలోచన మీద తీసుకుంటుంది బండి. ఎల్పిజిలో అనేది 1,000 రూపాయలు గ్యాస్ వస్తుంది. 1 రోజు 2 రోజులు కన్ఫామ్ నడుస్తుంది. ఊరుకోవాలన్నవి 1 రోజు 2 రోజులు నడుస్తుంది, వస్తుంది మళ్ళీ. కాదు, అట్లా కొంతమంది ఏంటంటే నేను ఎప్పుడు సిటీలో ఉంటానో ఎప్పుడు విలేజ్లో ఉంటానో అని ఈ బండి తీసుకుంటుండ్రు. 1 సైడ్ ఆలోచించి తీసుకోవాలా, 2 సైడ్ ఆలోచించి తీసుకుంటే బెస్ట్ ఉంటుందా? 2 సైడ్ బి ఆలోచించాలి. ఎందుకంటే సిఎన్జి అక్కడ ఎల్పిజి నువ్వు తీసుకునేటప్పుడు ఏం ఆలోచించి తీసుకున్నావు సిఎన్జి బండి? నేను సిటీలో నడుపుతా కాబట్టి తీసుకున్నా. ఇప్పుడు గ్యాస్ గురించి ఇబ్బంది అవుతుంది కదా, గ్యాస్ సిటీలో 2-3 సార్లు వేపియాల్సి వస్తుంది కదా డైలీ. 2 సార్లు వేపియాలి. నేను చెప్పేది ఏంటంటే సిటీలో నడిపించాలంటే 1 సైడ్ ఆలోచించి సిఎన్జి తీసుకుంటే బెస్టా, ఎల్పిజి తీసుకుంటే బెస్టా? ఎల్పిజి తీసుకోవాలి.
సిటీలో నడిపించాలంటే విలేజ్ వాళ్ళు ఉంటే కూడా విలేజ్ వాళ్ళు ఉండే ఎల్పిజి మనకేంటంటే డిస్ట్రిక్ట్ పాసింగ్లో కూడా సిఎన్జి అండ్ ఎల్పిజి కూడా వస్తుంది వెహికల్. చాలామంది ఏంటంటే ఆటోది సిఎన్జి తీసుకుంటుండ్రు. సిఎన్జి తీసుకొని ఏంటంటే బండ్లో ఏం ప్రాబ్లం లేదు, మనకు గ్యాస్ ట్యాంక్ చిన్నది, 4 కిలోల గ్యాస్. మన బ్రదర్ చెప్పేది అదే ఏంటంటే 4.5 కిలోలు వస్తుంది మనకు. మ్యాక్సిమం ఏంటంటే ఒక్కొక్క రోజు కారోబార్ బిజినెస్ తక్కువ ఉన్నప్పుడు సరిపోతుంది. బిజినెస్ దబాయించున్నప్పుడు ఏంటంటే మంచి మూమెంట్లో ఉంటాం, మనం మూడ్ ఆఫ్ చేస్తుంది. ఏంటంటే మనం గ్యాస్కి వెళ్తాం, రెండోసారి వేపియడానికి గ్యాస్కి వెళ్తాం. ఆ టైంలో ఏమవుతుందంటే రెండోసారి వెళ్ళినాక మనకు ముంగల 40-50 బండ్లు ఉంటున్నాయి. ఆ బండ్లు వేపించుకున్న దాకా మనకు 2-3 గంటల టైం అవుతుంది అని అయితే చెప్తుండ్రు. అవును, కారులో చాలా అయిపోయినాయి సిఎన్జి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఆటో వాళ్ళకి. అదే గ్యాస్ గురించే ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఇది మీకు సిటీలో వన్ సైడ్ ఆలోచించి సిటీలో మ్యాక్సిమం ఓలా ఊబర్లో నడిపించాలంటే ఎల్పిజి తీసుకోండి. అండ్ అలాగే ఏంటంటే మున్పు మావాడు ఏంటంటే మావాడే ఏంటంటే మున్పు ఎల్పిజి బండి ఉండే మనం దగ్గర. ఇది సిఎన్జి తీసుకుంటే ఏం ఆలోచించి తీసుకున్నా అంటే నేను ఊర్లో కూడా ఎప్పుడైనా వెళ్తా కదా, ఊర్లో వెళ్ళిందంటే నడిపించేది లేదు, ఏం లేదు, ఖాళీ ఇంటికి ఓనికి రానికి అంతే ఆలోచించి సిఎన్జి తీసుకుండు. కానీ కొంచెం ఇబ్బంది పడుతుందంటే అది గ్యాస్ గురించే, వేరే ఏం ఇబ్బంది లేదు బండ్లా. గ్యాస్ మెయిన్ ఏంటంటే మనం సంపాదించేది మనం సిటీలో కదా, వన్ సైడ్ ఆలోచించి ఎల్పిజి బండి తీసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటుందని అయితే మనోడు చెప్తుండు. సిటీలో నడపాలంటే ఎల్పిజి తీసుకోండి. నేను ఎందుకంటే నేను మొన్న షోరూంలో పోయి అడిగిన సిఎన్జి అన్న తీసుకొని ఎల్పిజి కావాలంటే, నేను 4 నెలలు ఫైనల్ కట్టిన 60,000 డౌన్ పేమెంట్ కడితే వాడు నాకు 20,000 హ్యాండ్ క్యాష్ ఇస్తా అంటుండు. ఇప్పుడు బండి రిటర్న్ ఇద్దామంటే 80,000 లాస్ అయిపోతున్నా. అది బి ఆలోచిస్తున్నా 80,000 ఏదైనా చేసి ఇంకా 40,000 ఇస్తే నేను లాస్ అయితే మన 60,000 బండి వానికి. ఇప్పుడు మనం డౌన్ పేమెంట్ కట్టిన 60,000 అండ్ 4 నెలల ఫైనాన్స్. ఇప్పుడు నువ్వు ఈ బండి తీసుకొని 4 నెలలు అవుతుంది కదా, అప్పుడు 260 ఉండేనా? 260 ఇప్పుడు 280 290 అయింది అంటుండ్రు. ఇప్పుడు 290 నడుస్తుంది. అచ్చా, ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే మనం ఏంటంటే సిఎన్జి బండి తీసుకోవద్దు. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అంతే సిటీలో. ఏంటంటే తీసుకోకండి, గ్యాస్ గురించి ఇబ్బంది పడకండి. మంచిగా మూడు ఉన్నప్పుడే మూడ్ ఆఫ్ అవుతుంది గ్యాస్ గురించి. గ్యాస్ మెయిన్ మన బండికి. గ్యాస్ ఉంటేనే అది మనం బండి అయితే మంచిగా నడిపించుకోవచ్చు. అది టైంలో మనకు హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, మన జేబు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఆ గ్యాస్ పంప్ చుట్టూ తిరుగుకుంటూనే ఉంటారు మీరు. ఈ వీడియో నచ్చి ఎల్పిజి బండి ఉంటే సిటీ పాసింగ్ మన పైసలు మనకి ఇచ్చి పోతుంది ఆటో, ఏం లాస్ చేయదు. అది 15 పాసింగ్ బండి ఎంతకు తీసుకునేటి? నేను 280 తీసుకున్నా అప్పుడు. 15 పాసింగ్ ఎన్ని నెలలు నడిపించినావు? అది నేను ఒక 3 months నడిపిన. నేను అది నాకు అప్పుడు డ్యూక్ బండి తీసుకోవాలని ఆశ ఉండే, దానివల్ల అమ్మేసిన అంతే. అది మళ్ళీ నువ్వు 3 months తీసుకున్న తర్వాత అమ్మినావు కదా, మళ్ళీ నీకు అమౌంట్ ఎంత తక్కువ వచ్చింది? ఒక 20,000-30,000 తక్కువ వచ్చింది. దీనిలాగా 80,000. మాక్సిమం ఏంటంటే సిటీ పాసింగ్ బండ్లు క్లియర్ అయినాక మనం అమ్మలేము అనుకోండి, దానికి మనం ఎంతకు తీసుకున్నామో అంతే రేట్ వస్తుంది. 3 సంవత్సరాలు అయినా కూడా అంతే రేట్ అయితే వస్తుంది మనకు. అవును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ సిఎన్జి బండి తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సిటీలో అయితే సిఎన్జి బండి తీసుకొని అయితే రాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, మీ అభిప్రాయం కూడా చేయండి. చాలామంది అయితే కామెంట్ చేస్తుండ్రు, మనతోనే పర్సనల్గా మాట్లాడాలని నీ నెంబర్ అని అయితే అడుగుతుండ్రు. నేను ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, కింద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. అందులో ఏంటంటే కామెంట్ చేయండి, పర్సనలీ నేను కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం ఏందో నేను కనుక్కొని నా నంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.